మా ఆయన అట్ట అన్నాడు, మా ఆయన అట్ట అన్నాడు, మా ఆయన అట్ట అన్నాడు, అట్ట అన్నాడు, నన్ను అన్నాడు, నన్ను అన్నాడు, నన్ను అన్నాడు 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 అన్నాడు. ఏందమ్మా అనేది నీ బొంద సోది మొహం దానా? తెగలాక్కుంటున్నావు. ఏందమ్మా ఆయన అనేది? నువ్వు పడేది ఎంతవరకు అమ్మా ఆయన తోడు? ఎంతవరకమ్మా? నువ్వు ఉన్నంత వరకు, ఆయన ఉన్నంత వరకు. ఎవరికైనా టికెట్ వచ్చిందనుకో, అన్నాదా 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 గణపతిక. నువ్వు పోతే ఇంకొక ఆమె వచ్చింది. వాళ్ళు వీళ్ళు మాట్లాడే, అరే భార్య లేదు మరి వంట ఎట్ట చేసుకుంటారా, నీకు మాట్లాడావని జస్ట్ సంవత్సరం 2 సంవత్సరాలు తిరగక ముందు ఇంకొక ఆమె తెచ్చి పెడతారు. తెగ లాక్కుంటున్నావు, బుద్ధి తక్కువదనా. అందాం అనిపించింది, నేను అనలే. దేవునికి స్తోత్రం. ఎవరితో కూడా ఎక్కువ డీప్ అని పెట్టుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా, కొడుకుతో అయినా, కూతురుతో అయినా, తల్లితో అయినా, తండ్రితో అయినా, అన్నదమ్ములతోనైనా, సమాజ ప్రజలతోనైనా లోతైన అనుబంధాన్ని ఎవరితో ఏర్పరచుకోవద్దు. ఒకే ఒక్కడితో మనం లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవాల్సింది, దేవుడితో. ఆయనతో ఎవరు సమానంగా, ఆయనకి ఈక్వల్ ఎవరు కారు. అరే తెగించి బతకడం నేర్చుకోవాలండి, లేకపోతే చంపుతారండి. కత్తులాడరు దుర్మార్గులు. నాలుకల్ని ఎదిరించి బ్రతకడం నేర్చుకోండి. ఆడపిల్లలకి, మగపిల్లలకి అందరికీ చెప్తున్నా, ఎదిరించి బతకడం నేర్చుకో. తాగుబోతు భర్త హింస పెడుతున్నాడా, చూడు, ఎలివైతే చూడు, లేకపోతే పో స్టేషన్కి. వాడు ఒట్టిగా బాగా కొట్టనిచ్చి ఆధారం తీసుకొని పో. దేవునికి స్తోత్రం. చెప్పు, వాడు చేసినవన్నీ చెప్పు. అవసరమైతే 2 చేతులు ఎత్తి వందనాలు చేసి చెప్పు. ఫస్ట్ దేవుడికి ప్రార్థన చేయి. పోలీసు వాళ్ళ మనసులను నువ్వు రెడీ చేయి ప్రభు అని. దేవుడు సిద్ధపరుస్తాడు. పో చెప్పు, పిలిపిస్తారు, అబ్బాయి పెళ్లి కొడుకుని చేస్తారు. నువ్వు ఎంత చెబితే అంత రేంజ్లో వాళ్ళు అసలు తలుపులేసి మరి సప్పుడు రాకుండా వాడికి పెళ్లి కొడుకుని చేసి, మళ్ళీ నువ్వు గుర్తొస్తే వాడికి కలవరం పుట్టేటట్టు ఒక్క 2-3 రౌండ్లు లేపించావంటే, ఒకటి నేను వదిలిపెట్టడం అన్నా జరిగిద్ది, లేకపోతే వాడు అది అంతేగా. నేను చేస్తా పిల్లల్ని చంపుతా, ఏంది నిద్రమోహం మాటలో. తెగించి బ్రతుకో, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏదో ఒక మార్గాన్ని నీకు సిద్ధం చేశాడు దేవుడు. 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఉన్నాయని అన్యులు మాట్లాడతారు. 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు. ఏదో ఒక దారి ఉంటుంది, చావు ఒక్కటి దారి కాదు.